విల్లివాకం తెలుగు బ్యాప్టిస్ట్ సంఘం అనేటువంటి సంఘంలో అనేక సంవత్సరాలుగా సంఘ కాపరిగా పనిచేస్తున్నటువంటి రెవరెండ్ జె డేవిడ్ రాజయ్య గారు, మరి వారిని కోరినప్పుడు వారెంతో ప్రేమతో చాలా కొంచెం ఇరుకైన షెడ్యూల్ అయినప్పటికీ రాత్రి మన దగ్గరికి రావడానికి ప్రభు సహాయం చేశారు. కాబట్టి వారు యాక్చువల్గా యవన కాలంలో ఉన్నప్పటి నుంచే సండే స్కూల్ పరిచర్య మీద చాలా భారం కలిగి దాదాపు 25 సంవత్సరాలకు పైగా సండే స్కూల్ పరిచర్యలో, ఆ తర్వాత సండే స్కూల్ టీచర్స్ ఫెలోషిప్ అని ఒక సహవాసాన్ని కూడా వారు స్థాపించి అనేక సంఘాల్లో సండే స్కూల్ పరిచర్య పట్ల భారం కలిగి ఇట్లా చేస్తున్న తరుణంలో మరి దేవుడు మరి వారిని విల్లివాకం తెలుగు బ్యాప్టిస్ట్ సంఘం అక్కడ ఆ సంఘానికి సంఘ కాపరిగా వారిని పంపించి అక్కడ మరి చక్కని దేవుని పరిచర్య చేస్తూ ఉన్నారు. నేను 2017లో ఆ సంఘానికి మొదటగా వెళ్ళడం, తర్వాత ప్రభు మమ్మల్ని ప్రేరేపించి అక్కడికే ఆరాధనలో వారితో కలిసి నేను కుటుంబం కలిసి అక్కడ సంఘంలో ఆరాధన చేస్తూ ఉంటాం. ఎంతో భారం కలిగినటువంటి పరిచర్యను మరి వారు వాస్తవంగా ఇండియన్ రైల్వేస్ డిపార్ట్మెంట్లో కూడా వారు పనిచేస్తూ, ఆ తర్వాత సంఘ కాపరిగాను, అదే రీతిగా మరి సండే స్కూల్ పరిచర్యలోను, సంఘంలో కూడా మరి కొన్ని అన్ని డిపార్ట్మెంట్స్, యవనస్తుల పరిచర్య, పిల్లల పరిచర్య, ఈ రీతిగా స్త్రీల పరిచర్య, వీటన్నిటిని ప్రోత్సహిస్తూ వారు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. మేము ఎంతో కుటుంబంగా మేలు పొందాం. దేవుడు పాస్టర్ గారిని ప్రేమించి 2 చక్కని బిడ్డలు ఇచ్చారు, జోయల్ అండ్ అలాగే డెబోరా. బాబు పేరు జోయల్, బీటెక్ కంప్లీట్ అయిపోతూ ఉంది. అలాగే మంచి మ్యూజిక్ ప్లే చేస్తాడు జోయల్. అలాగే డెబోరా తను కూడా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుంటూ ఉంది. చక్కని కొయిర్ లీడ్ చేస్తూ చక్కగా పాటలు పాడుతుంది. దేవుడు మంచి స్వరాన్ని ఇచ్చాడు. వారు వాస్తవంగా చీరాల దగ్గరలో ఒక గ్రామం, కానీ వాళ్ళ తండ్రుల దగ్గర నుంచి కాలం నుంచే వారు చెన్నై పట్టణానికి వెళ్ళి అక్కడ స్థిరపడి అక్కడ ప్రభు పరిచర్యలో వారు కొనసాగుతూ ఉన్నారు. ఈ రాత్రి మా వద్దకు రావడం ఎంతో సంతోషం. కాబట్టి ఈ రాత్రి దేవ సందర్శన అందించాల్సిందిగా సంఘం పేరట సంఘ కాపరి పక్షాన కోరుతా ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. దేవుని మహాకృపను బట్టి ఈ రాత్రి మీతో నేను కూడా కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ దివ్యమైన సమయాన్ని బట్టి నేను దేవునిని స్తుతిస్తున్నాను, ప్రభుని ఘనపరుస్తున్నాను. ప్రత్యేకంగా ఈ శ్రేష్టమైన 2 దినాల క్రీస్తు పండుగలో, సువార్త పండుగల్లో నేను కూడా ఒక దైవ వర్తమానాన్ని అందించడానికి దైవజనులు రెవరెండ్ లాజరస్ అయ్య గారు ప్రేమించి నన్ను ఆహ్వానించారు. వారు గడిచిన 2 3 సార్లు అడిగారు. ఇప్పుడు కాదులే అని అనేక సార్లు చెప్పాను. కానీ ఈసారి తప్పకుండా పాస్టర్ గారి యొక్క ఆహ్వానాన్ని మన్నించి రావాలి అని ప్రేరేపణ ప్రభు అనుగ్రహించాడు. అందుని బట్టి దైవ సేవకులకు హృదయపూర్వకమైన వందనాలు. వారు మమ్మల్ని ప్రేమించి చెన్నై పట్టణానికి వచ్చి మా సంఘంలో అద్భుతమైన దైవ వర్తమానాన్ని అందించారు. ఆ వాక్యం నాకు కూడా జ్ఞాపకం ఉంది. ఇప్పుడు కూడా దాదాపు 2 సంవత్సరాల క్రితం వారు మా సంఘానికి వచ్చారు. దైవ సేవకులను మాకు పరిచయం చేసిన రెవరెండ్ రాజేష్ కూచిపూడి గారు వేదిక మీద ఉన్నారు. వారు మా సంఘంలో కలిసి ప్రభుని ఆరాధించడం మాత్రం కాదు, దేవుడు వారిని మాకు ఒక వరంగా మా సంఘానికి అనుగ్రహించారు. వారికి కూడా వందనాలు. వారు కూడా మాతో మేము కలిసి దేవుని పరిచర్యలో, సంఘంలో దేవుని కొరకు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు నడిపిస్తున్నాడు. ఈ రీతిగా ఈ రాత్రి మీతో కలిసి ప్రభు మాటలను, క్రీస్తు సువార్త పండుగలో చివరి రాత్రి దైవ వాక్యాన్ని అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి మరొకసారి దేవునికి, అలాగే కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. అక్కడక్కడ కూర్చున్న వాళ్ళందరూ కొంచెం ఒక అరగంట సేపు కొంచెం ముందుకు వస్తే బాగుంటుంది అని నేను ప్రేమతో అక్కడ కూర్చున్న పెద్దలు, అయ్యగారు వాళ్ళందరినీ కొంచెం లోపలికి రమ్మని నేను ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను.
తర్వాత అక్కడ కూర్చున్న అయ్యగారు ముగ్గురు, అక్కడ మెట్ల మీద కూర్చున్న ఆ ముగ్గురు కూడా కొంచెం ఇటు వచ్చి కూర్చుంటే చైర్స్ ఏదైనా ఇక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయి, మీరు ఇటు కూర్చుంటే కొంచెం బాగుంటుంది. ఈ రాత్రి సహోదరులు కూడా పాస్టర్ గారు ఒక పల్లవి, ఒక చరణం పాడుతుండగా కొంచెం ముందుకు రండి. ఎందుకు రమ్మన్నాను తర్వాత నేను మీతో చెప్తాను. ఎందుకు రమ్మన్నాను, నేను ఎక్కడ కూర్చున్నాను, నేను ఎక్కడ కూర్చుంటే ప్రభు నన్ను పట్టుకున్నాడో నేను ఈ రాత్రి నేను మీతో చెప్తాను. సరేనా? కాబట్టి కొంచెం వెనుకున్నవారు ఒక పల్లవి ఒక చరణం పాడుతుండగా అక్కడక్కడ కూర్చున్న చెట్ల దగ్గర కూర్చున్న కొందరు అయ్యగారు వాళ్ళందరినీ కొంచెం లోపల రమ్మని ప్రేమతో మిమ్మల్ని మనవి చేస్తాం. రండి ముందుకు వచ్చి కీబోర్డ్ ప్లేయర్ డేవిడ్ గారు ఒక పాట పాడి ఒక పల్లవి ఒక చరణం. ఆ పాట పాడుతుండగా మన హృదయాన్ని దేవుని వాక్యం కొరకు సిద్ధపరచుకుందాం. దేవుని మాటల కొరకు మనం ఆయుత్తంగా అయ్యగారుల్ని చివరికి ఉన్న వారిని మరొకసారి మిమ్మల్ని ప్రేమతో రమ్మని నేను పిలుస్తున్నాను. నిరంతరం నీతో ఈ రాత్రి మీ పాద సన్నిధికి వస్తున్నాను ప్రభువా. మీ ప్రసన్నత కొరకు, మీ కృప కొరకు వేడుకుంటూ ఉన్నాము నాయన. ఈ రాత్రి నీ ప్రత్యక్షతను మా కన్నులారా చూడాలనుకుంటున్నా. యేసు ఎవరో ఈ రాత్రి మా కన్నుల ముందు నీ ప్రత్యక్షతను మేము చూచి ఆ ప్రభువుని మేము కలిగి మేము తిరిగి వెళ్ళాలని ఆశపడుతున్నాం. యేసయ్యా, ఈ రాత్రి ప్రాంగణంలో మా మధ్యలో సంచరించే ప్రభువా, మా కొరకు సిలువలో ప్రాణ త్యాగం చేసి మమ్మల్ని విమోచించడం కొరకై మీరు చేసిన అద్భుతమైన దైవ ప్రత్యక్షతను ఈ రాత్రి మాకు కనుబరచండి. నీ పక్షంగా నిలబడిన నీ దాసుడైన ఆయన, నేను బలహీనుడను ప్రభువా, నువ్వు మాట్లాడు నాయన. నన్ను రక్షించేవే, నా జీవితాన్ని మార్చేవే, నా జీవితం పట్ల నీ చిత్తం ఏమిటో బయలుపరిచేవే. ఆ దేవాది దేవుని యొక్క దైవ ప్రత్యక్షత ఈ రాత్రి ప్రాంగణం లోపల కూడిని ఉన్న ప్రతి చిన్న బిడ్డకు, ప్రతి యవనస్తునికి, ప్రతి యవనస్తురాలకి, ప్రతి స్త్రీ పురుషునికి, దూరము నుండి సమీపము నుండి దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కొక్కరిని ఈ రాత్రి మీరు దర్శించండి ప్రభువా. వీరి పేరు నాకు తెలియదు, వీరెవరో మాకు తెలియదు, కానీ మమ్మల్ని సృష్టించిన మా సృష్టికర్తవు ఈ రాత్రి దేవా, మీ సేవకులు రెవరెండ్ రాజేష్ గారి ద్వారా మీరు సృష్టికర్తవు ప్రభువా. మీరు అందరి హృదయములను ఎరిగిన వాడు అని ఈ రాత్రి యోహాను సువార్త 2:24 దేవా, లూకా సువార్త 19వ అధ్యాయంలో మొదటి 10 వచనములో మీరెవరో మీరు ప్రత్యక్షంగా కనుపరిచిన అదే దేవుడు ఈ రాత్రి ప్రతి ఒక్కొక్కరిని దర్శించండి. మీ దైవ కార్యాన్ని మీరు జరిగించమని, పాపికి రాత్రి రక్షణ, రక్షింపబడిన ప్రతి బిడ్డ యేసు క్రీస్తునందు స్థిరపడి బలపడి మీ రాకడ కొరకు సిద్ధపడినట్లు కృప చూపమని, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ యేసు నామమున స్తుతించి ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్ అనరా? మీరు అనరా సిస్టర్స్? అనరా? అనండి ఒకసారి ఆమెన్ అని చెప్పండి. పిల్లలు అంటున్నారు కానీ మీరు అందరూ అంటలేదు. బ్రదర్స్, పురుషులు ఆమెన్ అని చెప్పండి ఒకసారి. ఓకే, దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ఏర్పాటు చేయబడిన దైవ వాక్యం
అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం మనమందరం కలిసి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం మనమందరం కలిసి చదువుకుందాం. ఎవరైనా దేవుని వాక్యం పట్ల గౌరవం భక్తి ఉన్నట్లయితే, అంటే అంటలేదు నేను, ఉన్నట్లయితే లేచి నిలబడి చదవచ్చు, లేదు కూర్చొని చదవాలనుకుంటే చదవచ్చు. ఆక్షేపణ ఏమి లేదు. దేవుని వాక్యం మనసారా చదవడం చాలా ప్రాముఖ్యం. అందరం కలిసి చదువుదామా? అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం అందరం చదువుదాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. దేవుడు ఈ వాక్య భాగం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి క్రీస్తు సువార్త పండుగలలో గత రాత్రి మీరందరూ కూడి వచ్చారు. ఈ 2వ రాత్రి మొదటి ప్రసంగాన్ని మీరు విన్నారు. ఈ 2వ రాత్రి 2వ ప్రసంగాన్ని వినగానే మనమందరం చక్కని ప్రేమ విందులో భోజనం చేసి మనం వెళ్ళిపోబోతున్నాం. ఇప్పటికి 9:46 అవుతుంది అనుకుంటున్నానే, 47 నిమిషాలు. ఎన్ని గంటలకు ముగించాలి? భోజనం ఎన్ని గంటలకు తినాలి? మీకు టైం చెప్తే ఆ టైంకి నేను ముగించేస్తాను. ఎందుకంటే వాసన వస్తూ ఉంది బాగా. మీకు వస్తుందో లేదో లేదు, కానీ గాలి ఎందుకు ఇటు వస్తుంది మొత్తం వాసన. త్వరగా మీటింగ్ ముగిస్తే చికెన్ ఏదో చేసినట్టు నాకు వాసన అనిపిస్తుంది. సరేనా? కాబట్టి తినాలనిపిస్తుంది. మీరందరూ కూడా ఎన్ని గంటల వరకు కూర్చుంటారు? ఎంతసేపు విందా? 9:48 అయింది. చెప్తారా? చెప్పండి, ఊరికి చెప్పండి. మీ పేరు నాకు తెలియదు, నేను మైక్లో కూడా మీ పేరు చెప్పను నేను. ఓకే, దేవునికి స్తోత్రాలు. బహు త్వరగా మనం ఈ కూడికను ముగించి భోజనం చేసి మీరందరూ చాలా దూరం వెళ్ళాలేమో. నేను కూడా ఈ రాత్రి వెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రాలు. ఈ రాత్రి యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలి? యేసు ప్రభు ఎవరు అసలు? ఆయన్ని నమ్ముకుంటే ఏం లాభం? ఆయన్ని నమ్ముకోకపోతే ఏం నష్టం? ఈ మాటలన్నీ ఈ రాత్రి ధ్యానించబోతున్నాను. యేసు ఎవరు? 2022 సంవత్సరాలకు ఆయన భూలోకానికి వచ్చిన దేవాది దేవుడా, లేకపోతే ఆయన ముందే ఉన్నవాడా? ఆయన్ని నమ్ముకోవడానికి ముందే ఎంతో మంది దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు. ఎంతో మంది మహనీయులు ఈ భూలోకాల్లోనికి వచ్చి మహత్తరమైన కార్యాలందరూ చేశారు. వారు ఎంతో మంది ఉండగా యేసు అనే ఒక కొత్త దేవుడు ఎందుకు నాకు? ఆయన నేను ఎందుకు నమ్ముకోవాలి? ఆయన ఎందుకు నేను వెంబడించాలి? ఆయన ద్వారా నాకేం లాభం అన్న ప్రశ్నలకు ఈ రాత్రి మనము దేవుని వాక్యపు వెలుగులో మనము సమాధానం తెలుసుకొని వెళ్ళేటప్పుడు ఆయన్ని నమ్ముకోవాలా, లేకపోతే వెళ్ళిపోయే ముందు యేసుని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళాలా? ఒక తీర్మానం ఈ రాత్రి మనం చేయబోతున్నాం. యేసు ప్రభుని ఇక్కడ విడిచిపెట్టి నువ్వు వెళ్తే ఏం జరుగుతుంది? లేకపోతే ఆయనను నమ్ముకొని నీ ఇంటిలోనికి యేసును తీసుకొని వెళ్ళగలిగితే, ఆయన్ని నీ గ్రామంలోకి తీసుకెళ్తే, ఆయన్ని నీ ఉన్న ప్రాంతంలోకి తీసుకెళ్తే, నీవు ఉన్న సమాజంలోనికి నీవు అంగీకరిస్తున్న ప్రభుని నీతో పాటు ఈ రాత్రి తీసుకొని వెళ్ళగలిగితే, నీ ఊరు, నీ ప్రాంతం, ఈ పట్టణం, ఈ ప్రదేశం ఏమైపోతుందో ఈ రాత్రి మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక తీవ్రమైన ఒక వ్యక్తి ఈ రాత్రి మనం చదువుకున్నాం. ఆయన ఎవరో తెలుసా? ఆయన క్రొత్త నిబంధనలో సౌలు. యేసు క్రీస్తు ప్రభుని అంగీకరించని వాడు,
యేసుక్రీస్తు ప్రభుని గురించి చెప్తే ఏం మాత్రం ఒప్పుకొనని వాడు. ఎందుకంటే అతడు పుట్టుక నుండి యూదా సంప్రదాయములో పెరిగాడు. గమలీయేలు అనే ఉన్నతమైన వ్యక్తి దగ్గర కూర్చొని ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నేర్చుకున్నవాడు. సన్హెడ్రిన్ సభ దాంట్లో 70 మంది ప్రముఖులు ఉంటారు. ఇప్పుడు యుఎన్ఓలో, ప్రపంచంలో యుఎన్ఓలో కూర్చొని ప్రముఖులు ప్రపంచంలో ఉన్న 242 దేశాలకు ఏది దీవెనకరమో వారు మాట్లాడి ప్రపంచాలను నడిపించే ఆ యుఎన్ఓ గవర్నమెంట్ ఎట్లాడులో అలాంటి దినాల్లో సన్హెడ్రిన్ అనే సభలో గమలీయేలు అనే ఒక ఉన్నతమైన వ్యక్తి దగ్గర కూర్చొని ధర్మశాస్త్రాన్ని పూర్తిగా నేర్చుకొని ధర్మశాస్త్రములో ఉన్న క్రీస్తే దేవుడు అని నమ్ముకుంటూ ఉన్న వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుని గురించి బోధిస్తున్న అపోస్తులు 12 మంది అపోస్తులలో ప్రత్యేకంగా పేతురు, యోహాను, యాకోబులు దేవుని వాక్యాన్ని బోధిస్తూ యేసు ప్రభుని గురించి యెరూషలేములో పునరుద్ధానుడైన ప్రభు తరువాత పేతురు, యోహాను, యాకోబులు ప్రకటిస్తున్న ప్రకటనను విన్న యవనస్తుడైన సౌలు యేసు ప్రభుని గురించి ప్రకటిస్తే నేనేమాత్రం ఒప్పుకొనను. ఆ యేసు ప్రభుని గురించి ప్రకటిస్తే నా ప్రాణాన్నైనా ఇస్తాను, కానీ ఆయన ప్రకటిస్తే మాత్రం నేను ఒప్పుకోనను అని యవన కాలంలో తీవ్రవాది అంటాడండి. అలాంటి వ్యక్తి అపోస్తుల కార్యముల గ్రంథంలో ఉన్నాడు. ఆయన గురించి ఏమంటున్నాడో చూడండి ఒకసారి. 1వ అధ్యాయం, తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను అని చదువుతున్నా. గమనించేదా? ఈ రాత్రి అతని జీవితాన్ని గురించిన సాక్ష్యం చెప్తున్నాడు. నేను పూర్వం దూషకుడను, నేను హింసకుడను, అవసరమైతే హాని చేసేవాడు. నా జీవితంలో నేను ఇట్లా జీవించాను. నేను పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను ప్రభు పట్టుకున్నాడు. ఈ రాత్రి యేసు ఎవరో తెలుసా? యేసు ఎవరో తెలుసా? ఎందుకు ఆయన నమ్ముకున్నావు? సౌలు గారు, మీరు ఎందుకు ఆయన నమ్ముకున్నారు? యేసు ప్రభు అంటే నీకు ఇష్టం లేదు కదా, ఆయన మతం నీకు ఇష్టం లేదు కదా, ఆయన మార్గం నీకు ఇష్టం లేదు కదా, ఆయన బోధ నీకు ఇష్టం లేదు కదా. స్టెఫనును చంపడానికి రాళ్ళు తీసి రువ్వి చంపేటప్పుడు శబాష్, వెరీ గుడ్. సౌలు స్టెఫను యొక్క చావునకు సంబంధించిన వాడు యవనస్తుడైన సౌలు. సంఘముని హింసించుచున్న ఈ సౌలు యెరూషలేములో ఉన్న యేసు ప్రభుని నమ్ముకున్న బిడ్డలందరినీ పట్టుకొని ఈడ్చుకొని వచ్చేవాడు. యెరూషలేములో సౌలు వెళ్తున్నాడంటే ఆ పట్టణం గడగడలాడుతూ ఉంది. సంఘాలలోకి వెళ్ళాడు, స్త్రీల మధ్యలోకి వెళ్ళాడు, పురుషుల మధ్యలోకి వెళ్ళాడు. స్త్రీ అని పురుషుడని ఏ భేదం లేదు, పట్టుకొని ఈడ్చుకొని వచ్చేవాడంతే. ఇప్పుడు నాకు దమస్కుకు నేను వెళ్తున్నాను, అక్కడున్న క్రైస్తవులందరినీ నేను హింసించి ఇక్కడ తీసుకొస్తాను. నాకు కావలసిన లెటర్లు కావాలంటే ఆనాటి ప్రధాన యాజకులు వాళ్ళందరూ లెటర్ రాసి సౌలు గారి చేతిలో పెట్టారు. ఆ సౌలు గారు దమస్కుకు వెళ్తా ఉన్నాడు ఈ లెటర్ తీసుకొని. అక్కడున్న యేసు ప్రభు అని దేవుని వాక్యాన్ని బోధిస్తూ దేవుని వైపు వెళ్తున్న వారందరినీ పట్టుకోవడానికి వెళ్ళాడు. కానీ పరమ తండ్రి సౌలుని పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రాలు. సంఘాన్ని హింసించేవాడు, పూర్వము దూషకుడు హింసకుడు హానికరుడైన సౌలుని ప్రభు పట్టుకున్నాడు. పట్టుకోగానే
ఆ పట్టుకున్న ఆ ప్రభువుని, సౌలా సౌలా నీవు నన్ను ఎలా హింసించుచున్నావు, ఎవడు నువ్వు అని అన్నాడు. నీవు హింసించుచున్న యేసును అన్నాడు. ప్రభు మాట్లాడిన వెంటనే పైన రథం మీద వెళ్తున్న సౌలు కింద పడిపోయాడు. కింద పడపోవడంతో మాత్రం కాదు, హెబ్రీ భాషలో ప్రభు పేరు పెట్టి సౌలుని పిలిచాడు. సౌలు క్రింద పడిపోగానే, అంధుడైపోగానే తనతో పాటు వెళ్ళిన వారు సౌలుని పట్టుకొని పక్కకు తీసుకొచ్చే లోపల సౌలుకి కళ్ళు కనపడలా. వెంటనే అక్కడున్న దమస్కులో ఉన్న శిష్యుడైన అననీయాతో చెప్పాడు, అననీయా నీవు లేచి తిన్నని దనబడిన వీధిలోకి. తార్సు వాడైన సౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఏంటంటే, ప్రభువా దమస్కులో నీ నామమున ప్రార్థన చేసే వారందరినీ హింసించడానికి వచ్చాడు ప్రభువా. నిజమే, నువ్వు చెప్పింది కరెక్టే, కానీ నేను పట్టుకున్నాను. అతడు ప్రార్థన చేస్తున్నాడు, వెళ్ళు అనగానే అననీయ వెళ్ళి, సౌలా త్రోవలో వస్తున్నప్పుడు ప్రభు నిన్ను దర్శించాడు, నన్ను ప్రభు పంపించాడు, నీకోసం నేను ప్రార్థన చేయడానికి వచ్చానని సౌలు తల మీద చేతులుంచి అననీయ శిష్యుడు ప్రార్థన చేయగానే దేవునికి స్తోత్రాలు, అంధుడై పొరలు కలిగిన సౌలు ప్రార్థన ఆమేన్ అనగానే కన్నులలో నుండి పొరలు రాలి క్రింద పడగానే సౌలు దృష్టి వచ్చింది. దేవునికి స్తోత్రాలు. దృష్టి రాగానే దమస్కులో కొంతకాలం ఉండి అననీయతో ఉండి దేవుని పరిచర్య చేస్తున్న ఆ సౌలుని దేవుడు పౌలుగా మార్చాడు. ఆయన చెప్తున్నాడు, 1వ అధ్యాయం 15వ వచనంలో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. అలాగైతే యేసు ప్రభు ఎవరు అనంటే సౌలు గారు అంటున్నాడు, ఆయన నన్ను పట్టుకున్నాడు. ఆయన పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడైన నన్ను ఆ ప్రభు పట్టుకొని నన్ను రక్షించాడు. ఆయన ఇంకెవరో తెలుసా? ఆయన పాపులను రక్షించుటకు లోకంలోనికి వచ్చాడు. అలాగైతే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఈ ప్రాంగణంలో ఉన్న మీరును బహుదూరము నుండి దేవుని వాక్యాన్ని వింటున్నారేమో. యేసు ఎవరో తెలుసా? ఆయన పాపులను రక్షించేవాడు. అలాగైతే నేను పాపిని కాను అని నువ్వు అనుకుంటున్నావేమో. బైబిల్లో వ్రాయబడిన మాట, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అమ్మా, అయ్యా, ఈ రాత్రి భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కొక్కడు పాపిగానే పుట్టాడు. అది పురుషుడైనా, అది స్త్రీ అయినా, అది యవనస్తుడైనా యవనస్తురాలైనా, భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కొక్కరిలో పాపపు నైజం ఉంది. ప్రజల ముందు కనబడినప్పుడు నీవు నేను పరిశుద్ధంగా కనపడతాం, పవిత్రంగా కనపడతాం, యోగ్యులంగా కనపడతాం. కానీ కొంచెం ఆ చీకట్లో పోగానే మనలో ఉన్న చీకటి సంబంధమైన క్రియలు మనలను పాపమునకు ఈడ్చుకొని పోతా ఉంది. ప్రజల ముందు నేను మంచివాడుగా కనబడచ్చు, కానీ నా అంతరంగంలో, నా శరీర స్వభావంలో పాపము నాలో ఉంది. ఎలాగొచ్చింది? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనములో, ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును. వింటున్నారా? ఈ రాత్రి ఈ లోకంలోనికి ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును ఈ లోకంలోనికి వచ్చింది. అలాగైతే సృష్టికర్త ఈ లోకాన్ని సృజించినప్పుడు పవిత్రంగా సృజించాడు. పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకాన్ని అద్భుతంగా
సృష్టించాడు. సృష్టి అంతటిని దేవుడు తన వాక్కు ద్వారా కలుగుగాక అని పలుకగానే సమస్తం కలిగింది. ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనంలో దేవుడు కలుగజేసిన సృష్టి అంతటిని తన వాక్కు ద్వారా కలుగు చేశాడు. కానీ నిన్ను నన్ను మనలను తన వాక్కు ద్వారా కలుగ చేయగలడు. ఆయన అట్లాగూ చేయలేదు. ఆయన మనలను తన పోలికలో తన స్వరూపాన్నిచ్చి తన గుణగణాలను మనలో పెట్టి మనలను మంటిలో నుండి తీసి మన నాసికారంధ్రములో జీవ ఆత్మను ఊది మనల్ని జీవింప చేయాలని జీవాధిపతి ఆశపడి మనల్ని కలుగు చేశాడు. ఆయన చేసినది యావత్తు చూడగా చాలా మంచిదిగా ఉండేను అని ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనంలో చదువుతున్నా. అలాగైతే దేవుడు సృష్టిని అద్భుతంగా చేశాడు. చేయబడిన ఆదాము హవ్వలను ఏదెను తోటలో ఉంచి వారితో దేవుడు ప్రతి చల్లపూట వారితో ప్రభు సంచరిస్తూ ఉన్నాడు, వారితో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఒకసారి చూడండి, ఈ తోటలో ఉన్న అన్ని తినండి, కానీ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని మీరు తినొద్దు, మీరు దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు అని అన్నాడు. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం. కానీ 3వ అధ్యాయంలోకి రాగానే దేవుడు ఏదైతే వద్దు అన్నాడో, ఏదైతే తినొద్దు అన్నాడో ఆదాము హవ్వలు ఇద్దరు తిన్నారు. 1 యోహాను 3వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుని బిడలారా, ఆదాము హవ్వలు ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా ఆజ్ఞ అతిక్రమమే పాపం. కాబట్టి ఆదాము యొక్క అవిధేయత ద్వారా భూలోకానికి పాపం వచ్చింది. వింటున్నారా? ఆదాము యొక్క అవిధేయత ద్వారా భూలోకానికి పాపం వచ్చింది. పాపము ద్వారా మరణం వచ్చింది. దేవుడు మనల్ని కలుగు చేసినప్పుడు మనల్ని పరిశుద్ధంగా కలుగు చేశాడు. మీ ఇంట్లో చిన్న బిడ్డలు ఉన్నారనుకోండి, మీరు బజార్కి వెళ్తూ ఉండగా రోడ్డు ప్రక్కన మంచి ఒక బొమ్మ, టాయ్ చక్కగా బొమ్మ ఒకటి కనపడింది, ఒక మంచి కార్ బొమ్మ కనపడింది అనుకోండి, బండి ఆపి ఆ చక్కని కారు కొనుక్కొని ఆ జాగ్రత్త తీసుకొచ్చి మీ కుమారుడికో మీ కుమార్తెకి ఇస్తాడు. ఇవ్వగానే ఏం చేస్తాడు బిడ్డ? ముందు ఇట్లా అంటాడు 2 సార్లు, సరేనా? ఇట్లా అంటాడు, వెళ్తూ ఉంటుంది. నువ్వు చూస్తూ ఉండగానే వాడు చక్కగా ఇట్టిట్టు అంటా అన్న ఆ బిడ్డ ఒక 10 నిమిషాలు కాగానే వెనకలు ఉన్న 2 చక్రాలు లాగేస్తాడు, ముందున్న 2 చక్రాలు లాగేస్తాడు, ఇట్టిట్టు అంటాడు. నీకు అర్థమైందా? నువ్వేమంటావు? కొని గంట సేపు కూడా కాదులేరా, కొనిచ్చి నీకు 1 గంట సేపు కూడా కాలేదు. అంత లేక వెనకాల ఉన్న చక్రాలు 2 ముందున్న చక్రాలు తీసి వాడి ఇట్టు అంటూ ఉంటే నువ్వు వాడిని పిలిచి ఆ మరలా ఆ 4 చక్రాలు కలిపి మళ్ళీ వాడికి ఇస్తే మళ్ళీ కొద్దిసేపు ఇట్టేట్టు ఊపి ఇంకొక 10 నిమిషాలు కాగానే మరలా లాగేస్తాడు. ఈ రాత్రి ఎవరు నేర్పించారు ఇవన్నీ? ఆదాము యొక్క అవిధేయత. మనం ఏదో వద్దు అంటామో మన పిల్లలు అదే చేస్తారు కదా. ఏ తల్లి అయిన బిడ్డను కూర్చోబెట్టి రారా నీకు అబద్ధాలు నేర్పిస్తాను రారా అని నేర్పించారా? మీ బిడ్డలకు ఎవరు అబద్ధాలు నేర్పించారు? వాడు చిన్న వస్తువు తీసుకొని దాచిపెడతా ఉంటాడు, నువ్వు కనిపెట్టగానే తీసిపెట్టిన అక్కడ పెడతాడు. వాడికి ఇంతోడు, వాడికి తెలిసింది ఇది దొంగతనం, మా నాన్న చూస్తే అటు పెట్టేస్తాడు. వాడు పెట్టేసి అంటాడు, నువ్వు వాడిని చూడగానే నీకు ఆశ్చర్యం వేస్తుంది, వీడి ఇంతోడు ఇంత చిన్నోడు. దాన్ని నేను చూడగానే అవును, మనందరి లోపల అవిధేయత ఉంది, మనందరి లోపల అపవిత్రత ఉంది, మనందరి లోపల ఈ అవిధేయత ద్వారా మనం పాపులమైపోయాం. మనం ఎంత చక్కగా
నటిస్తామంటే మనల్ని నటించేవారు, మనకి మించిన వారు ఇంకెవరుండరు. మన జీవితం మనం అలాగూ నటించగలం. అలాగైతే ఈ రాత్రి ఆదాము యొక్క అవిధేయత ద్వారా ఆది కాండము నుండి మలాకి గ్రంథం వరకు ఉన్న 39 పుస్తకాల్లో మానవుని యొక్క పాపమునకు పరిహారం కొరకు ఎడ్ల యొక్కయు కోడల యొక్కయు రక్తాన్ని చిందించి యాజకుని దగ్గరకు తీసుకుని వెళ్ళి బలిపీఠం మీద రక్తం చిందించి వాని ముందు ఆ బలి పశువు 2 ముక్కలైనప్పుడు, అబ్బా నేను చేసిన తప్పుకి ఈ నిరపరాధి గొర్రె పిల్ల రక్తం చిందింపబడింది అనుకోగానే ఇక నేను తప్పు చేయకూడదు అనుకొని వాడు వెళ్ళిపోతాడు. మరలా కొంతకాలం కాగానే మరలా పాపపు బలహీనత ఉన్నందున మరలా పాపం చేయడు. కాబట్టి ధర్మశాస్త్రములో పాపము యొక్క పరిహారం కొరకై బలులు ఎక్కువైపోతా ఉండగా దేవుడు ఒకేసారి భూలోకులున్న ప్రజలందరినీ రక్షించడం కొరకై దేవాది దేవుడు పరలోకమున్న మన ప్రియ ప్రభు తండ్రి కుడి పార్శ్వమందున్న ఆ దేవుడు మన కొరకై శరీరధారిగా 2022 సంవత్సరాలు మే మాసం 22వ తారీఖుకి ఆయన భూలోకానికి వచ్చేసాడు. అలాగైతే యేసు క్రీస్తు ప్రభు భూలోకానికి రావడానికి కారణం ఏమిటంటే భూలోకంలో ఉన్న ప్రజల యొక్క అవిధేయత ద్వారా మానవునికి పాపము నుండి సంపూర్ణమైన విమోచన పరిహారం జరగలేదు. కాబట్టి ఆయన పరలోకము నుండి భూలోకానికి వచ్చాడు. దానిని మనం క్రిస్మస్ అంటాం. కన్యక గర్భవతి అయి కుమారుని కనును కదా. యెషయా గ్రంథం 7:14 చదువుతాం కదా. 9వ అధ్యాయం యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని లేఖనాల్లో ప్రభు పుట్టుక మునిపే వ్రాయబడిన లేఖనాల్ని మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. వింటున్నారా సిస్టర్స్? వింటున్నారా? కొద్దిసేపు జాగ్రత్త వినండి. పాత నిబంధన కాలంలో ఉన్న దేవుడు, ప్రత్యక్షమవుతున్న ప్రభు పాత నిబంధన కాలంలో 7 ప్రాముఖ్యమైన పేర్లతో ప్రత్యక్షమయ్యాడు. యేసు ప్రభు క్రొత్త నిబంధనలో మెస్సయ్య అని చూస్తాం. పాత నిబంధన అంతటిని ఒక్క మాటతో చెప్పాలంటే క్రీస్తు అని అర్థం. క్రొత్త నిబంధనలో యేసు అని చూస్తాం. పాత నిబంధన అంతటిలో క్రీస్తుగా దైవత్వముగా ఉన్న దేవుడు క్రొత్త నిబంధనలో మానవుడుగా యేసుగా వచ్చాడు. కాబట్టి మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. క్రీస్తు అంటే మెస్సయ్య. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 26వ వచనంలో మెస్సయ్య అను అభిషక్తుడు రావడానికి 7 వారములు పట్టును అంటాడు. అలాగైతే ఈ రాత్రి పాత నిబంధనలో ఉన్న మెస్సయ్య, పాత నిబంధనలో ఉన్న క్రీస్తు, క్రొత్త నిబంధనలో దైవం మానవుడుగా వచ్చాడు. కాబట్టి ఆయనకి యేసు అనగానే మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టాడు. యేసు అంటే క్రైస్తవుల దేవుడు కాదు. యేసు అంటే ఒక జాతి వారికి కాదు.
యేసు అంటే రక్షకుడు. ఈ రాత్రి యేసు ప్రభు భూలోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా? భూలోకంలో ఆదాము యొక్క అవిధేయతలో పాలిభాగస్తులైన మనలను రక్షించడానికి వచ్చాడు. అలాగైతే భూలోకంలో ఇంకెవరు రక్షింపలేరా? ఈ మానవుణ్ణి రక్షించడానికి మరి ఇంకెవరు లేరా? లేనే లేరు. మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో యేసు ప్రభు చెప్పిన మాట. మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనం, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పి. భూమి మీద పాపములు క్షమించే అధికారం యేసు ప్రభునకు ఒక్కనికి అధికారం ఉంది. దేవునికి స్తోత్రాలు. ఈ రాత్రి భూలోకంలో పాపాలు క్షమించడానికి యేసు ప్రభుకు ఒక్కరికి అధికారం. సిస్టర్స్, అటు ఎవరైనా పోతా ఉంటే ఇటు కూర్చుని వాళ్ళు చూస్తున్నారు. అమ్మా కొంచెం సేపటి చూడండి, అటు ఎవరు పోకూడదంట. ఈ రాత్రి యేసు ఎవరో తెలుసా? పాత నిబంధన కాలంలో దైవముగా ఉన్న, దైవత్వములో ఉన్న ప్రభు క్రొత్త నిబంధన కాలంలో యేసుగా వచ్చాడు. గలతీ 4:4 అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. వింటున్నారా? దేవుడు తన కుమారుని పంపాడు. ఎందుకు పంపాడు? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. అమ్మా, అయ్యా, ఈ రాత్రి యేసు ప్రభు భూలోకమున్న ప్రజల రక్షణ కొరకు దేవుడు చెప్పశక్యము గాని వరమైన యేసు ప్రభుని అనుగ్రహించాడు. ఆయన పుట్టుకలో పాపం లేదు. మనమందరం పురుష సంతానం, యేసు క్రీస్తు మాత్రం స్త్రీ సంతానం. మరియ దగ్గరికి గబ్రియేలు దూత వచ్చి చెప్తూ, నీకు కుమారుడు అనుగ్రహింపబడబోతున్నాడంటే వెంటనే మరి అంటది, నేను కన్యకను, నేను పురుషుని ఎరుగని దాననే. అవును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. పుట్టబోయే శిశువు సర్వోన్నతుడైన దేవుని కుమారుడనబడును. దేవునికి స్తోత్రాలు. యేసు ప్రభు 100% ఆయన పరిశుద్ధుడుగా భూలోకానికి వచ్చాడు. మనమందరము పురుష సంతానం. యేసు క్రీస్తు ప్రభు మాత్రం ఆయన స్త్రీ సంతానం. ఆయన మానవులను రక్షించడానికి ఆయన పాపము లేనివాడుగా పుట్టాడు, పాపము లేనివాడుగా జీవించాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనములో, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని ప్రభు లోకానికి సవాలు విసిరాడు. అవును, పాపము లేనివాడు పాపములో ఉన్న నన్ను రక్షించగలడు. ఒకసారి వివేకానంద స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామీజీ అని ఒక తల్లి వెళ్ళి, నా బిడ్డ కొరకు మీరు ఒక మాట చెప్పండి అని అన్నారంట. స్వామీజీ గారి దగ్గరికి వెళ్ళి నా తల్లి, ఏం చెప్పమంటావమ్మా అంటే, నా కొడుకు చక్కెర తింటాడయ్యా, మీరు ఒక్క మాట చెప్తే నా కొడుకు చక్కెర తిన్నో మానేస్తాడు అని ఆ స్వామీజీ దగ్గర అడిగిందంట. అడగగానే స్వామీజీ అన్నాడంట, 3 రోజుల తర్వాత మీరు రండమ్మా అన్నాడంట. సరే, ఆ తల్లి ఆ బిడ్డను తీసుకొని తిరిగి ఇంటికి వెళ్తా, చక్కెర తింటున్న నా కొడుకుని చూసి చక్కెర తినొద్దు నాయనా అని ఆ మాట చెప్పమని స్వామీజీ దగ్గర అడిగితే 3 రోజుల తర్వాత రమ్మన్నాడే. ఎందుకు ఈమె
ఎందుకు ఈయన ఆ మాట చెప్పడానికి అంత కష్టమా, 3 రోజుల తర్వాత రమ్మన్నాడు అని అనుకొని బాధపడుతూ వెళ్ళిపోయిన తర్వాత 3 రోజులైన తర్వాత మరలా తిరిగి వచ్చి, స్వామి నేను 3 రోజుల ముందు మీ దగ్గరికి వచ్చాను, నేను మీకు జ్ఞాపకం ఉందా అంటే, నాకు బాగా జ్ఞాపకం ఉందమ్మా, మీ కుమారుణ్ణి చక్కెర తినొద్దు అని చెప్పమన్నారు, నేను అప్పుడు చెప్పలేదు, 3 రోజుల తర్వాత రమ్మన్నాను, మీరు వచ్చారు, కాబట్టి మీ కొడుకుని దగ్గర రమ్మని చెప్పి కొడుకుని ముందు నిలబెట్టి, బాబు చక్కెర తినబాకు నాయనా అన్నాడంట. ఆ తల్లి స్వామీజీని చూసి, ఈ మాట 3 రోజుల ముందు చెప్పుంటే బాగుండు కదా స్వామీజీ, 3 రోజుల తర్వాత రమ్మన్నావే, కారణం ఏమిటంటే నేను కూడా చక్కెర తినే అలవాటు ఉంది, ఆ చక్కెర తింటున్న నేను ఆపడానికి 3 రోజులు పట్టింది, కాబట్టి ఇప్పుడు బిడ్డను చూసి అంటున్నాను, బాబు చక్కెర తినబాకు నాయనా. అప్పుడు మళ్ళీ అడిగిందంట, ఆ మాట నువ్వు చెప్పొచ్చు కదా, మాకు తెలియదు కదా, నువ్వు చెప్పొచ్చు కదా. ఆమె అడిగిందంట, ఆమెతో ఆయన అన్నాడంట, అమ్మా నేను చక్కెర తింటా, నీ కొడుకును చక్కెర తినొద్దు అని చెప్పడానికి నాకు ఏ అధికారం లేదు, ఇప్పుడు నాకు అధికారం ఉంది, ఎందుకంటే నేను మానేశాను కనుక. ఈ రాత్రి పాపములో ఉన్న మనల్ని పాపములో నుండి రక్షించాలంటే పాపము లేని దేవుడు మనల్ని రక్షించడానికి ఆయనకు ఒక్కడికే అధికారం. కాబట్టి యేసు అంటున్నాడు, భూమి మీద పాపములు క్షమించే అధికారం. అలాగైతే భూలోకములున్న ప్రజలను రక్షించడానికి హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాల్లో పాపముల విషయమై తానే శుద్ధీకరణ చేసి అని ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు కలుసుని. అలాగైతే యేసు ప్రభు పాపులను రక్షించాలి అంటే పాపం లేని ప్రభు పాపుల కొరకై శిలువ మ్రాణ మీద తన అమూల్యమైన రక్తాన్ని చిందించి, రక్తము చిందింపనిదే పాప క్షమాపణ లేదు అన్న వాక్యాన్ని నెరవేర్చడానికి ఆయనకు ఒక్కడికే తగును. కాబట్టి మనందరం ఎరిగినట్టుగా ఆయన సిలువలో తన ప్రాణాన్ని దారపోయడానికి కొరకు సిలువలో ఎత్తబడ్డాడు. దానినే మనం ఏమన్నాం? గుడ్ ఫ్రైడే అన్నాం. యేసు ప్రభు సిలువలో ఎత్తబడ్డాడు. 2 నేరస్తుల మధ్యలో ఒక నేరస్తుడుగా యేసు ప్రభు ఆయన ఒక నేరస్తుడుగా తీర్పు పొందాడు. ఎందుకొరకు? పాపినైన నన్ను రక్షించడం కొరకు, పాపులమైన మనల్ని రక్షించడం కొరకు కలువారి సిలువలో ఆయన ఎత్తబడ్డాడు. చేయడాని పాపములు ఈ చేతుల ద్వారా చేశాం, పోరాని స్థలాలకి ఈ కాళ్ళ ద్వారా పోయాను, యోచించకూడని యోచనలు ఈ తలంపుల ద్వారా యోచించాం. జీవితంలో దేవునికి ఆయాసకరంగా జీవించిన నాకు బదులుగా, మనందరికీ బదులుగా యేసు ప్రభు ఒక్కడే తన ప్రాణాన్ని దారపోయడానికి చేతులలో మేకులు కొట్టబడి, పాదముల మీద మేకులతో కొట్టబడి, తనలో ముండ్ల కీర్తం పెట్టబడి, 2 నేరస్తుల మధ్యలో ఒక నేరస్తుడుగా సిలువ మ్రాణ మీద తన ప్రాణాన్ని మన కొరకు దారపోసాడు. వింటున్నారా అమ్మా? వింటున్నావా? యేసు ప్రభు సిలువలో తన ప్రాణాన్ని మన కోసం దారపోసాడు. ఎందుకొరకు? రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. సిలువలో బలి అయిన ప్రభు మన అపరాధముల నిమిత్తం సిలువకు అప్పగింపబడ్డాడు, రక్తమంతా కార్చాడు, తన ప్రాణాన్ని బలిగా ఇచ్చి చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు.
ఆ వంచకుడు 3వ దినం లేస్తానని చెప్పాడు. సమాధిని భద్రపరచండి అని అన్నారు వాళ్ళందరూ. కాబట్టి సైనికులందరూ యేసు ప్రభు యొక్క సమాధిని భద్రంగా కావలి వారిని అధికం చేసి సమాధిని ముద్ర వేసి భద్రంగా కాపాడుతుండగా ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేని మరియ, వేరొక మరియ, సలోమి స్త్రీలందరూ సుగంధ ద్రవ్యాలు తీసుకెళ్ళి యేసు ప్రభు పునరుద్ధానుడు కాకమునిపే ఆయన దేహానికి పూద్దాం అని అనుకొని వెళుతూ ఉండగా ఆ పెద్ద ద్వారం వేయబడిన ఆ సమాధి మీద నుండి రాయి దొర్లింపబడి ప్రభుదూత కనబడి, సిలువ వేయబడిన యేసు ఇక్కడ లేడు, ఆయన పునరుద్ధానుడయ్యాడు, ఆయన మీతో చెప్పినట్టుగా ఆయన లేచాడు, మీరు వెళ్తుండగా ఆయన మీకు కనపడతాడు. ఈ రాత్రి యేసు ప్రభు మన కొరకు అప్పగింపబడ్డాడు. యేసు ప్రభు మన కొరకై సమాధిలో ఉంచబడ్డాడు. ఆయన 3వ దినం సమాధిలో నుండి మృత్యుంజయుడై లేచాడు. 40 దినాలు భూమి మీద 11 పర్యాయములు తన్ను తాను సజీవుడుగా కనుపరుచుకున్నాడు. వాక్యములో 11 ఆధారాలున్నాయి. ప్రజలందరూ చూస్తుండగా అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 11వ వచనంలో ప్రభు ఆరోహణమైపోయాడు. గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు కన్నులెత్తి చూస్తున్నారు? మీ వద్ద నుండి చేర్చుకొనబడిన యేసు ఏ రీతిగా వెళ్తున్నాడో అదే రీతిగా తిరిగి వస్తాడు. ఎవరు చెప్పారు తెలుసా? దేవదూతలు సాక్ష్యం ఇస్తున్నారు. అలాగైతే ఈ రాత్రి పరలోకానికి వెళ్ళిన ప్రభు భూలోకానికి తిరిగి రాబోతున్నాడు. క్రీస్తు సువార్త పండుగలు ఈ రాత్రి మరొకసారి యేసుని గురించి బహుతేటగా దేవుడు నీకు బయలుపరుస్తున్నాడు. ఇంకా నువ్వు ఆయన నమ్ముకోకపోతే ఈ రాత్రి నమ్ముకోవడానికి ఒక అవకాశం. ఇంకా ఆయన నమ్ముకోకుండా నీ జీవితంలో కాలయాపన చేస్తూ ఉంటే, ఒకవేళ మరణం నిన్ను ఎదుర్కొంటే, ఒకవేళ ప్రభు పరలోక నుంచి ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దంతో దేవుని బూరతో పరలోకం నుంచి దిగి వస్తున్నప్పుడు, 1 తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఆయన తిరిగి వస్తాడు. ఈ రాత్రి నువ్వు ఆయన నమ్ముకోకపోతే నువ్వు 7 ఏండ్లు మహాశ్రమలోకి వెళ్ళిపోతావు. నువ్వు ఈ రాత్రి ప్రభు నమ్ముకుంటే, ప్రభు మేఘారుడై ఆ ప్రభు రాకముంపే ఆయన మధ్యాకాశంకి వస్తాడు. ఆయన నమ్ముకున్న బిడలను ఆయన కనురెప్పపాటున మార్పు చెంది 7 ఏండ్లు పరలోకపులో మధ్యాకాశములో గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలోకి వెళ్తాం. అలాగైతే ఈ రాత్రి మరొకసారి నీ చెవిన దేవుని వాక్యం వినబడుతూ ఉంది. మా తాతల కాలం నుంచి, మా ముత్తాతల కాలం నుంచి యేసు వస్తున్నాడు అని చెప్పి మమ్మల్ని అందరిని మోసం చేస్తూ ఉన్నారు. ఈ యేసయ్య రాడు, మమ్మల్ని మీరు ఇంకా ఎంతకాలం మోసం చేస్తూ ఉన్నారు అని భూలోకంలో ఎంతో మంది చెప్తున్నారు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం ప్రభు అంటాడు, అన్యాయం చేయవాడు ఇంకా అన్యాయం చేయడము. చూస్తారా? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 10 నుండి 10, 11, 12 వచనాలు. మరియు అతడు నాతో ఇలాగ చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయము నిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను.
వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నా యొద్ద ఉన్నది. దేవుని సంగమా, ప్రభు ఇంకా కొంచెం అవకాశం ఇచ్చాడు ఈ రాత్రి. ఎందుకొరకో తెలుసా? నీ రక్షణ కోసం. ఎందుకో తెలుసా? నీ పాపములను ఒప్పుకొని మారు మనసు పొంది ఆయన కల్వారి రక్తంలో కడుగుబడి పరలోక భాగ్యానికి నువ్వు అర్హురాలు కావాలని కరుణామయుడైన యేసు ఈ రాత్రి నిన్ను ప్రేమించి నీ కొరకు ఈ సభను ఏర్పాటు చేశాడు. తెలుసా? ఈ సభ ఎవరి కొరకో తెలుసా? నీ కొరకే. నువ్వెక్కడో కూర్చొని నువ్వేదో దేవుని మాటలు వింటున్నా, నీకోసం ఒక అవకాశం దేవుడు ఇస్తున్నాడు. ఈ రాత్రి ఇది నీకు చివరి అవకాశమేమో. నీ జీవితంలో మరొక అవకాశం రాదేమో. ఈ రాత్రి నమ్ముకోవా? యేసు ప్రభుకి నీ జీవితం ఇవ్వవా? నేను ఒక క్రైస్తవ కుటుంబంలోనే జన్మించి నా 15 సంవత్సరాల ప్రాయం వరకు నేను చక్కగా పాటలు పాడేవాడిని. నన్ను పిలిపించుకొని వాయిద్యాలు వాయిస్తూ ఉంటే నేను అద్భుతంగా పాటలు పాడేవాడిని. మా తల్లిదండ్రులకు బిడ్డలు లేని 9 సంవత్సరాలు ఒక చీకటి కాలంలో మా తల్లి కన్నీటి ప్రార్థన ద్వారా దేవుడు నా కుటుంబంలో నేను మొదటి 9 సంవత్సరాలు మందిరం లేదు. నా మొదటి బర్త్డే అనగా మా ఇంట్లో మొత్తం 10 సంవత్సరాలు. నా మొదటి బర్త్డేకి ఒక దైవజనురాలు మా ఇంట్లోకి వచ్చి యేసును గురించిన వర్తమానం చెప్పింది. ఆ రోజు మా తల్లిదండ్రులు ప్రభు నమ్ముకున్నారు. నా బర్త్డే అయిపోయిన ఆదివారం నన్ను దేవుని మందిరం తీసుకెళ్ళారు. దేవుని మందిరానికి మీరందరూ ఎన్ని గంటలకు వెళ్తారో నాకు తెలీదు. మా నాన్న నన్ను తీసుకెళ్ళింది. నా తరువాత నాకు ఒక తమ్ముడు, 2 చెల్లెలు. మా నలుగురిని 8:30 గంటలకి ప్రార్థన అంటే 7:30 గంటలకి ఇంట్లో నుంచి బయలుదేరి నడుచుకుంటూ 1 గంట సేపు అయ్యేది మా చర్చికి. 8 గంటలకు వెళ్తే మా నాన్న మందిరం తాళం తెచ్చేవాడు. మా అమ్మ దేవుని మందిరం ఊడ్చి చాపలేసి దేవుని మందిరంలో కూర్చునేవాడు. మా నాన్న చూచి అడిగేవాడిని, ప్రతి ఆదివారం మనమే దేవుని మందిరానికి మొదట, ఇంకెవరు లేరా? మా నాన్న అనేవాడు, ఎవరిని గురించి మనకు అనవసరం, ఎవరిని గురించి మనం అడగాల్సిన అవసరం లేదు. మనం దేవునిని ప్రేమించి మనం దేవుని సన్నిధికి మొదట వెళ్తే దేవుడు తన కృపను మనకిస్తాడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అటువంటి భక్తి, అటువంటి తీవ్రత కలిగిన కుటుంబంలో నేను పెంచబడిన నాలో ఉన్న పాపపు స్వభావం మా తల్లిదండ్రులకు తెలియదు. నా 15వ ఏట ఇట్లాంటి సభలో కూర్చొని దేవుని వాక్యం వింటుండగా, నేను దగ్గర కూర్చొని వాక్యం వింటున్నాను. నేను ప్రక్కన వాక్యం చెబుతుండగా, వాక్యం చదువుతుండగా 1985వ సంవత్సరం నవంబర్ 20వ తారీఖున రాత్రి 10:30కి యేసు ప్రభుకి నా హృదయం తెరిచి, యేసు ప్రభువా, నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించుము అని దేవునికి నా హృదయాన్ని ఇచ్చి ఆ రోజు రాత్రి నేను లేచి నిలబడ్డాను. యేసు ప్రభుని నా హృదయంలో చేర్చుకున్నాను. ప్రభు నందు నిద్రించిన ప్రభుదాస్ రెడ్డి గారు, ఎవరంటే వైఎస్ఆర్ రాజశేఖర్ చనిపోయారే వాళ్ళ అన్నగా, బాపట్లలో నేను ప్రభు నమ్ముకున్నాను యూత్ రిట్రీట్లో. ఈ రాత్రి దూరము నుండి సమీపము నుండి దేవుని వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, యేసు ప్రభుని నమ్ముకున్నారా? మీరు క్రమంగా దేవుని మందిరానికి వస్తున్నారు. మీరు క్రమంగా దేవునికి కానుకలు ఇస్తున్నారు. ప్రక్కకు పోయి పాపపు కార్యాలు చేస్తున్నారు. రాత్రికాలపు చీకటి గదిలోకి వెళ్ళి
దుప్పటి కప్పుకొని సెల్ ఫోన్లో అనవసరమైనవన్నీ చూస్తూ ఉన్నారు. మీరు రాత్రులు మీరు నిద్రపోకుండా అపవిత్రమైన తలంపుల చేత రాత్రంతా నిద్ర లేకుండా జీవిస్తున్నారు. ఈ రాత్రి యేసు ప్రభుని మీరు నమ్ముకోకపోతే మీరు నిత్య నరకాగ్నికి వెళ్తారు. బైబిల్ గ్రంథంలో క్రైస్తవులందరూ పరలోకానికి వెళ్తారు, మిగతా వాళ్ళందరూ నిత్య నరకాగ్నికి వెళ్తారని బైబిల్లో వ్రాయబడలేదు. ఎవరు పరలోకానికి వెళ్తారంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడుగబడి పరిశుద్ధులుగా తీర్చబడి తమ అనుదిన జీవితంలో వాక్యానుసారంగా జీవిస్తారు, వారు మాత్రం పరలోకానికి వెళ్తారు. క్రైస్తవుడుగా నీకు పేరుండొచ్చు, భక్తి మర్యాదల్లో ఎంతో ఉండొచ్చు, కానీ యేసు క్రీస్తు ప్రభుని ఈ రాత్రి నీ హృదయంలో చేర్చుకొనకపోతే ఈ రాత్రి నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళావు. ఎవరి పేరు జీవగ్రంథమందు వ్రాయబడదో వారు అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారు. అయ్యా, ఈ రాత్రి గేటు దగ్గర నిలబడి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. బ్రదర్, ప్రభు నమ్ముకున్నారా? మీరు రక్షింపబడిన తారీఖు ఎప్పుడు? మీరు యేసు ప్రభు కొరకు అనుదినం దైవ వాక్యానుసారంగా జీవిస్తున్నారా? తమ్ముడు, రక్షింపబడ్డావా? యేసు ప్రభుని నీ హృదయంలో చేర్చుకున్నావా? నీ కొరకు సిలువలో బలి అయిపోయిన యేసు ప్రభుని నీ హృదయము తలుపులు తెరచి, యేసయ్యా పాపినైన నన్ను క్షమించుము అని నీ మనసారా నీ పాపములు ఒప్పుకొని నా దినము ఉన్నదా? అమ్మా, గేటు దగ్గర నిలబడి ప్రభుని నమ్ముకున్నారా అని నేను మిమ్మల్ని అడిగడానికి అక్కడికి వచ్చి నిలబడ్డాను అనుకుందాం. ఒకసారి నేను ప్రభుని నమ్ముకున్నానయ్యా, పాపినైన నన్ను తన రక్తంతో నన్ను కడిగాడు, నా జీవితాన్ని మార్చాడు. నేను, నా కుటుంబం, నా పిల్లలు దేవుని వాక్యపు క్రమము చొప్పున ప్రతి ఆదివారం ప్రభుని ఆరాధిస్తూ ప్రతి ఆదివారం దేవుని యొక్క కృపలో మేము ఎదుగుతున్నా. మా ఇంట్లో ప్రతి ఉదయం 5 గంటలకి కుటుంబ ప్రార్థన ఉంది, ప్రతి రాత్రి 9 గంటలకి మా ఇంట్లో కుటుంబ ప్రార్థనలు పెట్టుకొని మేము కుటుంబంగా దేవుళ్ళు ఎదుగుతున్నాం అని మీరు చెప్పగలరా? ఈ రాత్రి ప్రభు వచ్చే సమయం ఆసన్నమైంది. దైవజనులు రెవరెండ్ రాజేష్ గారు చెప్పినట్టుగా 2021, 2020 ఆ సంవత్సరాలు ఎంతమంది చనిపోయారు? మనం కాపాడబడ్డాం, దేవుడు కృప కాదా? చెన్నై పట్టణంలో చాలా పోస్టర్లు నేను మొన్న సమీపంలో చూశాను. ఎందుకో తెలుసా? 2021 సంవత్సరం మే మాసం చాలామంది చనిపోయారు. మీకు తెలుసా? వారిని కనీసం పోస్టర్ వేయడానికి కూడా లేదు అవకాశం. ఈ సంవత్సరం మొదటి సంవత్సరపు డెత్ యానివర్సరీకి పోస్టర్లు వేసినప్పుడు నేను చూశాను, వాళ్ళు ఎంత బలవంతులు. ఆ పోస్టర్లు చూశాను, ఎంత మంచి ఆరోగ్యవంతులు ఆ బొమ్మలో, ఆ పోస్టర్లో. ఎందుకో ప్రభు మనం కూడా ఒక పోస్టర్లో కనబడాల్సిన మనం, ఆ ప్రభు మనల్ని ప్రేమించి మనల్ని పోస్టర్లో కనబడకుండా మనల్ని ఈ రాత్రి సజీవులుగా కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మనం ఫోటోలో లేము, మన ఇంట్లో ఒక ఫోటోగా పెట్టుంటారేమో, కానీ యేసయ్య మనలను ఆ స్థితిలోకి పంపలా. ఎందుకో తెలుసా? ఈ రాత్రి సిలువలో ప్రాణత్యాగం చేసిన ఆ ప్రభుని నీ హృదయంలో చేర్చుకోవడానికి ఒక అవకాశం. అయ్యలారా, అమ్మలారా, ఈ రాత్రి ప్రభుని నమ్ముకోవాలి. ఈరోజు బాపట్లలో సండే స్కూల్ టీచర్స్కి ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం జరిగింది.
దాంట్లో ఒక దైవ సేవకునికి నేను సమయాన్ని ఇస్తే ఆయన చెప్పిన మాటలు నేను మీతో చెప్తున్నాను. చివరి మాట, 10 సంవత్సరాల ఒక చిన్న బిడ్డ ఇనప వస్తువులు తీసుకొచ్చి షాపులో వేసి ఆ షాపు ఓనర్ తడుగుతున్నాడు, త్వరగా డబ్బులు అని అడగగానే ఈరోజు వాక్యం చెప్పాడే ఆయన ఆ బాబుని చూసి ఎందుకురా అంత తొందర చేస్తున్నావు అని అడుగుతుంటే ఆ షాప్ ఓనర్ చెప్పాడంట, వాడు ఇంత తొందర ఎందుకు చేస్తున్నాడంటే ఈ డబ్బులు తీసుకుని వెళ్ళి వాడు వెళ్ళి త్రాగడానికి. అమ్మా, నేను అబద్ధం చెప్పట్లేదు. 10 సంవత్సరాల బిడ్డకి ఏం అలవాటునైంది? త్రాగుడు అలవాటు. ఆయన అడిగాడంట, బాబు నువ్వు అక్కడవే తాగుతావా, నాతో ఇంకొక 2 ఉన్నారన్నాడంట. ఈ రాత్రి ఎంత దారుణమైన పరిస్థితి కలిగిన ప్రజల మధ్యలో మనం ఉన్నాం. అయ్యలారా, ఇక్కడ కూర్చున్న మీరు, మీకు కూడా అలవాటు ఉందా? పొగ త్రాగడం అలవాటు ఉందా? మీ పిల్లలకి ఏం అలవాటు ఉందో మీరు ఎప్పుడైనా గమనించారా? బిడ్డలను కనడం ఏం ప్రాముఖ్యం కాదు. బిడ్డలను ప్రభు కొరకు పెంచుతున్నారా? మీ బిడ్డల ద్వారా, మీ కుటుంబాల ద్వారా వాక్యం అందిస్తున్న నా ద్వారా, నా బిడ్డల ద్వారా, నా కుటుంబం ద్వారా నా ప్రభుకి ఎక్కడైనా అవమానం వస్తుందేమో మీరు గుర్తించారా? మన కుటుంబం ద్వారా, మన పిల్లల ద్వారా దేవునికి అవమానం వస్తే అలాంటి అవమానకరమైన జీవితాన్ని జీవించడం కంటే నేను అంటాను జీవించాల్సిన అవసరం లేదు. ఈ రాత్రి రండి, మనమందరం ప్రభు పాదాల దగ్గరికి వచ్చి, ప్రభువా, నా కుటుంబం, నా పిల్లలు, మా జీవితాల పట్ల నువ్వు కరుణించి ఈ సభలను ఏర్పాటు చేసావు ప్రభువా. ఈ రాత్రి నిన్ను ఒప్పుకుంటున్నా. మా కుటుంబంలో ఈ రాత్రి నుండి కుటుంబ ప్రార్థన పెడతాం. చక్కగా కుటుంబంలో ఉన్న పిల్లలు మేము ఎదుగుతాం, సంఘ క్రమంలోకి వస్తాం, వాక్యానుసారంగా జీవిస్తాం. ఇది మొదలుకొని మా జీవిత దినాలన్నిట్లో మీ కొరకు మేము సాక్షులుగా జీవిస్తాం ప్రభువా అని చెప్పగలిగితే ఈ రాత్రి మన జీవితం ధన్యమైంది. లేకపోతే మన జీవితం ఏదో ఒక ఆచారంగా ఈ రాత్రి వచ్చాం, 2 మాటలు విన్నాం, పోతూ పోతూ యేసు ప్రభు యొక్క వాక్యాన్ని ఇట్లా విదిలిచ్చి ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయావంటే నష్టం ఎవరికో తెలుసా? నీకే. కాబట్టి ఈ రాత్రి ప్రభు పాదాల దగ్గరికి వద్దాం. యవన కుమార్తెలారా, యవన కుమారులారా, అమ్మలారా, అయ్యలారా, ఈ రాత్రి మీ బిడ్డలు ఎక్కడున్నారో ఒక్కసారి మీ బిడ్డల గురించి ఆలోచించు. మీ భర్తలు ఎక్కడున్నారో, మీ భార్యలు ఎక్కడున్నారో, మీ కుటుంబాలు ఎక్కడున్నారో, మీ పిల్లల పేర్లు మీ కార్పొరేషన్లో రాయబడి ఉన్నాయేమో, మీ పిల్లల పేర్లు స్కూల్లో రాయబడి ఉన్నాయేమో, మీ పిల్లల పేర్లు మీ పేర్లు కాలేజీలో రాయబడి ఉన్నాయేమో. ఈ రాత్రి మీ పేర్లు ప్రభుని నమ్ముకుంటే జీవగ్రంథంలో రాయబడతాయి. ఈ పండుగల యొక్క రాత్రి, చివరి రాత్రి ప్రభుని నమ్ముకొని సంతోషంగా తిరిగి వెళ్తే మీ ద్వారా మీ ఇంటి చుట్టుప్రక్కల ఉన్నవారు ప్రభుని నమ్ముకోవడానికి మీరే ఒక మార్గదర్శకులు. మీ ద్వారా మీ సమాజం మారుతుంది, మీ ద్వారా మీ పరిసర ప్రాంతాలు మారుతుంది. నిన్నటి దినం మిమ్మల్ని చూచి నోటి మీద వేలేసుకున్నవారు ఈరోజు ప్రభుని నమ్ముకొని రేపు ఉదయం పోగానే మిమ్మల్ని చూచి వందనాలు అంటారు. ఎందుకో తెలుసా? మీలో ఉన్న దైవ మార్పు, నీలో కలిగిన రక్షణ కార్యం నిన్ను చూడగానే వారి మంచాల మీద నుండి లేచి అన్నా వందనాలు, బాగున్నారా, నాకు వందనాలు చెప్తున్నావు, గడిచిన దినాల్లో నిన్ను చూచానన్నా, ఇప్పుడు నీ జీవిత విధానం మారింది.
మీ కుటుంబ పరిస్థితులు మారినాయి కాబట్టి మేము మిమ్మల్ని నమ్ముకుంటున్నాం. ఈ రాత్రి యేసు ఎందుకు వచ్చాడో తెలుసా? నిన్ను రక్షించడానికి. నన్ను రక్షించిన దేవుడు. మీలో కొంతమంది రక్షింపబడి ఉంటే దేవునికి స్తోత్రాలు. అనుదినం దేవుని వాక్యాన్ని చక్కగా చదువుతూ, వాక్య క్రమములో ఉంటూ, ప్రభుని ఆరాధిస్తూ కుటుంబాలు ప్రభులు స్థిరపడి ఆయన రాకడ కొరకు ఎదురు చూద్దాం. ఆయన ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దంతో రాబోతున్నాడు. ఆయన్ని నమ్ముకోకపోతే ఈ రాత్రి ఒక దినం వస్తుంది, ప్రతి వాని మోకాలు యేసు నామమున ఒంగునట్లు, ప్రతి నాలుక యేసే క్రీస్తు అని ఒప్పుకోబోయే దినం వస్తుంది. ఆ రోజు నువ్వు ఒప్పుకున్నా ఏం ప్రయోజనం లేదు, నువ్వు అగ్నిగుండంలోకి వెళ్ళిపోతావు. తలలోంచుదాం. ఈ రాత్రి యేసు ప్రభును నమ్ముకుంటే యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ రాత్రి ప్రభు నమ్ముకుంటే నీకు తీర్పు లేదు. నువ్వు ప్రభు నమ్ముకుంటే నిత్య మరణానికి వెళ్ళవు. నువ్వు ప్రభు నమ్ముకుంటే నిత్య జీవంలోకి వెళ్ళిపోతావు. ఈ రాత్రి తల వంచుదామా? ప్రభు సన్నిధిలో మోకరించగలిగితే ప్రభు పాదాల దగ్గర మోకాళ్ళని 5 నిమిషాలు, దయచేసి 5 minutes. ఇంతసేపు వాక్యం విన్నారు, కానీ నువ్వు తీర్మానం చేసుకోకుండా నిన్ను తీసుకుని వెళ్ళిపోతాడు దుష్టుడు నిన్ను తీర్మానం చేసుకోకుండా, నీ జీవితాన్ని ప్రభువునకు ఇవ్వనీయకుండా గంట సేపు కూర్చోబెడతాడు. 5 నిమిషాలు నిన్ను కూర్చోబెట్టనీయడు. నువ్వు ప్రభువు నమ్ముకొని మారు మనసు పొందడానికి దుష్టుడు నిన్ను ఒప్పుకోనియడు. కానీ తమ్ముడు చెల్లి 5 నిమిషాలు కూర్చో. 5 నిమిషాలు. ఈ రాత్రి నీకోసం, ఈ సభలో నీకోసం ప్రభు నిన్ను ప్రేమించి ఈ 2వ రాత్రి తన వాక్యం నీ దగ్గరకు వచ్చింది. యేసును నేను నమ్మను, యేసు నాకు అవసరం లేదు అని చెప్పిన సౌలు యేసు పాదాల మీద పడి సౌలు పౌలుగా మారి యేసయ్య కోసం తన ప్రాణాన్ని అప్పగించేశాడు. ఈ రాత్రి నీ ప్రాణాన్ని యేసయ్య కోసం ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఈ రాత్రి నీ జీవితాన్ని ప్రభుకి ఇవ్వు. తమ్ముడు చెల్లి కళ్ళు మూసుకున్నా, చిన్నపిల్లలారా కళ్ళు మూసుకున్నా. యేసయ్యా నా హృదయంలోకి రా. యేసయ్య మోకరిద్దాం. సండే స్కూల్ పిల్లలు మోకరించండి. చిన్న ప్రార్థన. యేసయ్యా నా హృదయంలోకి రాయా. యేసయ్యా ఈ రాత్రి నిన్ను నమ్ముకుంటున్నాను. యేసయ్యా, అమ్మా, అయ్యా, దూరంలో కూర్చున్న అయ్యలారా, యేసు ప్రభుని నమ్ముకోకుండా ఈ రాత్రి మీరు ఇంటికి వెళ్ళొద్దు. నువ్వెంత ఘోర పాపివైనా పర్వాలేదు, ప్రభు ఈ రాత్రి నిన్ను క్షమిస్తాడు. నీకోసం సిలువలో తన ప్రాణాన్ని దారపోసిన ప్రభు ఈ రాత్రి నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. అయ్యా, నీ హృదయపు తలుపు తెరువు, నేను నీ లోపలికి వస్తాను. నిజమే, జక్కయ్య దిగి సంతోషంతో యేసుని తన హృదయంలో చేర్చుకున్నట్టు ఈ రాత్రి యేసు నీ హృదయంలో చేర్చుకుంటే నీవు కూడా ధన్యుడు అవుతావు, నీవు కూడా ధన్యురాలు అవుతావు. రేపటి దినం కొరకు నువ్వు ఎదురు చూడద్దు. ఏ అలవాట్లో ఉన్నా పర్వాలేదు, ఏ అపవిత్రమైన కార్యంలో ఉన్నా పర్వాలేదు, యేసు చాలిన దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఈ రాత్రి కట్టబడిన నీ కట్లన్నిటినీ యేసు ఈ రాత్రి నిన్ను విడిపిస్తాడు. ఈ రాత్రి నిన్ను స్వతంత్రంగా నిన్ను విడుదల చేసి పంపిస్తాడు. నీ కుటుంబంలో నీ బిడ్డలు మాటింట్లేదేమో, అమ్మా 5 నిమిషాలు కళ్ళు మూసుకున్నాం.
5 minutes, 5 నిమిషాలు, 5 minutes కళ్ళు మూసుకున్నా. సండే స్కూల్ పిల్లలందరూ యేసు ప్రభుని నమ్ముకోరా. యేసయ్యా నా హృదయంలోకి రా. యేసయ్యా నా జీవితాన్ని నీకు ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నాను నాయనా. ఈ రాత్రి నీవే నా దేవుడు, నీవే నా ప్రభు, నీవే నా రక్షకుడివి. ఈ రాత్రి నిన్ను నేను సంపూర్ణంగా నమ్ముకొని నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను. నన్ను నీ కుమారునిగా అంగీకరించు నాయనా. నన్ను నీ కుమార్తెగా అంగీకరించు నాయనా. నా పేరు జీవ గ్రంథంలో రాయి నాయనా. నాకు నిత్య జీవాన్ని ఇవ్వు ప్రభువా. అమ్మా, మరొకసారి మిమ్మల్ని నేను చూస్తున్నాను. 5 నిమిషాలు. దేవుని పాద సన్నిధిలో, దేవుని సన్నిధికి నిర్లక్ష్యం ఉండద్దు. దేవుని వాక్యాన్ని త్రోసివేయద్దు. ప్రభుని నమ్ముకోకుండా ఈ రాత్రి నువ్వు వెళ్ళిపోయావంటే నీ జీవితానికి నీవే ఉత్తరవాదివి. ఎందుకో తెలుసా? ఇంతగా దేవుని వాక్యం నీకు వినబడినా నువ్వు అంగీకరించుకోకుండా, ప్రభు నీ హృదయంలో చేర్చుకోకుండా నువ్వు వెళ్ళిపోయావు కాబట్టి నీకు నీవే దేవునికి లెక్క చెప్పాలి. కాబట్టి ఈ రాత్రి జీవితాన్ని ప్రభుకు సమర్పిద్దాం. అమ్మా, 5 నిమిషాలు కళ్ళు మూసుకొని జీవితాన్ని ప్రభుకు సమర్పించుకొని ఆశీర్వాదాలతో మన ఇక్కడి నుంచి వెళ్ళడం మనకెంతో దీవెన. ఇంతసేపు కూర్చున్న మనం 5 నిమిషాలు మనం వెళ్ళి చేయబోయే కార్యం ఏం లేదు. దైవ ఆశీర్వాదాలతో, ప్రభు యొక్క దీవెనలతో మనము మన ఇంటికి, మన కుటుంబాలతో మనం వెళ్దాం. ప్రార్థన చేసుకున్నాం.